మేము పరిక్కారు సార్. మన వికారాబాద్ డిస్టిక్. అక్కడి నుంచి వచ్చాను సార్. మాత పొలం ఉన్నది. ఈ మొత్తము రేట్లు పెరిగినాయి. పంటలు వేస్తే ఏం గిట్టుబాటు ధర వస్తా లేదు. పంటలు వంట లేవు. వానకాలం పోయింది. ఏదో ఉండకాడికి నీళ్ళు తక్కువైంది. ఉండకాడికి ఇంత పసుక పోసుకొని ఒక 2 బర్రెలు ఉండబోయి అమ్ముకుందాం మనిషి సార్. పాలివ్వండి ఇటుకొచ్చి చూస్తే రేట్లు ఎక్కువనే సార్. ఎర్రగడ్డ రేట్లు ఎక్కువన్నాయి. ఇక కొనేటట్లు లేము. మేము రైతులం. ఉన్న రోజులు ఏమైతే రైతులం సార్ మేము. ఇక ఎందుకంటే ఇక ఈరోజు చూస్తే మొత్తం బ్యారస్తులు ఉన్నారు. ఏమంతా మేము కొనే పరిస్థితి లేదు. లక్షలు చెప్తున్నాం సార్. ఒక్క బర్రె అంటే 1,50,000, 1,20,000 చెప్తున్నాం. ఆ కొనలేని పరిస్థితి అయిపోయింది. మళ్ళీ వాపస్ అవుతాం మేము. ఏం చెప్తాం మరి? పోతాం ఏం చెప్తాం సార్? మరి కొనలేము మేము. వాళ్ళు ఎక్కడ లేవు. మాత కొడంగల్, వికారాబాదు, పరిగాకు ఉన్నామంటే వాళ్ళు కొద్దిగా చూపించు. దళాలు మాకు దొరకని సార్ లేరు. మేము రైతులం. సాదుకోనికి టూ మచ్ రేట్స్. బ్రోకర్ ఎక్కువ చెప్తున్నారు. ఆ బ్రోకర్ కొద్దిగా ముందే దళాలు ఎక్కువ. చూసాం సార్. మేము పొద్దుగా 9 గంటలకు వచ్చాను సార్. నేను 9 గంటలకు వచ్చినాం. మొత్తం చూసాం సార్. మొత్తం చెక్ చేసినాం. ఈ దమ్కి వచ్చినాం. సప్పు లేకుండా పోయి నాశనం చేసినాము. ఈ నీళ్ళు తాగినాము. సప్పు లేకుండా ఇంటికి వస్తాం. మళ్ళీ ఇవేం చేస్తాం సార్? ఈ 9 రేట్ ఏం చేస్తాం? రేట్లు ఎక్కువ ఉన్నాయి. దుడ్డలు కూడా ఏం చేయాలి సార్? మళ్ళీ 2 ఏళ్ళు సాధాలి. మళ్ళీ వీటికి పాలు విండేది ఉంటే ఏదో అమ్ముకొని బతుకుదాం అనుకుంటున్నాము. ఈ కాలం పోయినందుకు రైతులు కొనే పరిస్థితి లేదు సార్. ఇది వేరే ఉన్న పరిస్థితి లేదు. ఘోరంగా ఉన్న పూర. ఏంటంటే ధర మార్కెట్ ధర తక్కువ ఉండాలి. బాలరది మార్కెట్ ధర ఉంటే మాకు గిట్టుబాటు ఉంటుంది. సాదుకుంటే సార్. పాలు రేట్ లేదు. పాలు రేట్ లేదు. పాలు ఇవ్వడం ఉంటే లేడు. 40 రూపాయలు లీటర్ వస్తావా, 10 రూపాయలు లీటర్ వస్తారా అంటున్నాం. పర్ రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇక పంటలు వేస్తేనేమో వానకాలం పోయింది. ఏమో అది వచ్చి 2 నెలల పంటలు వేసినాము. మొత్తం మొలిసి ఎండిపోయినాయి. ఏదంతా నీళ్ళు ఉన్నాయి. బాగా సాదుకొని పోసుకుందామంటే ఈ పరిస్థితి అయిపోయింది. మేము చేస్తాం రైతులు. ఏదో కున్నాలు దాట మీద కున్నాలు చేసుకుని బతకాలి. ఏం చేస్తాం సార్? ఒక్క డిఎఫ్ సంచి 1,200 పోయి 2,100 అయింది సార్. 2020 ఆ డైరెక్ట్ అయినాయి. రైతులు రైతులు పారంపర్యం లేదు. లాభం లేదు. ఇక రైతుల మాట అయిపోయింది. మార్కెట్ సార్. అంటే ఎన్ని అసంటోళ్ళు ఎవరు చెప్తే మేము వచ్చే మిడికి వస్తే టూ మచ్ రేట్ సార్. కొనే పరిస్థితి లేదు. 1,00,000 పైన సార్. మంచి 1,20,000, 1,30,000 సార్. వస్తే పోతుంది. గ్యారంటీ లేదు. ఆశ 10 రూపాయలు అంటే ఆశ. బతుకుదామని. పాల రేటే లేదు. బతుకుదామని. మళ్ళీ అది పాలిస్తా ఇంటికి పాలిస్తుందా, అది తంతదా, ఏం చేస్తే తెలియదు. బతుకుదామని ఆశ. ఎక్కడేం లేనందుకు ఆధారపడి ఉందామని అట్లా ఒక అంతే సార్. ఈ ఆవులు అవి మస్తున్నాయి సార్. ఏది కొంటే లేము. ఆవుకు పాల రేటు 30-40. ఏమున్నా సార్? పాల రేటు లేదు. అవి కూడా మస్తు. ఒక్కొక్కరి 50,000, 60,000. ఏమో రైతుది మాసకం చాలా ఘోరంగా ఉంది సార్. ఈ సంవత్సరం మొత్తం పూరా ఇప్పుడు చాలా ఘోరంగా ఉన్నాం మొత్తం వ్యవసాయంలో. వర్షాలు లేవు. నేను 3 ఎకరాలు పత్తి పెట్టినా. పత్తి మొలవలేదు. మొలిసింది. ఇంకా మళ్ళీ మొక్కజొన్న ఇంకున్నది. 2 బర్రెలు పెట్టుకుంటే ఏదో ఇంత బసక పోసుకొని బతుకుదామంటేనేమో ఎప్పుడు అట్లేము సార్. నేను ఉద్యమరి ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం ఒకటే 2 తీసుకున్నాం అనుకున్నాం. ఒకటి వచ్చింది, ఒకటి తీసుకున్నాం అంతే. 1,50,000. 2 లక్షలు చెప్పినా కానీ 1,50,000 తీసుకున్నాం. మేము ఒకటి నుంచి అడిగినాం. ఇవ్వలే. 1,50,000 ఇచ్చి మేము 10 లీటర్లు చెప్పిన వాళ్ళు గ్యారంటీ. 10 చెప్పిన. పొద్దుమా 2 టైం. జఫరాబాద్ ఎక్కువిస్తే కానీ ఇస్తలేదు కదా. చెప్పిన టైం ఇక మనకు తెలిస్తే అదృష్టం. తీసుకుపోయినాక అదృష్టం వచ్చింది. క్రాస్ అనే ప్యూర్ జఫరాబాద్. 10 లీటర్ గ్యారంటీ ఇచ్చాడు. ఎన్ని ఇస్తే తెలియదు. ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. 2 అవుతా. మాదే 8 ఇస్తా అనుకుంటున్నాం. 8, 4 అయితే 8 అయితే పక్కా ఉందిగా రేటు. మా బర్రకు రేట్ ఉందిగా. సమ్మర్ అని ఎండకాలమని రేట్ ఎక్కువ. గంతే 60-70 వేలు తీసుకున్నాం.
ఇంకా చిన్న సైజ్ తీసుకున్నాం. ఇదే బ్రీడ్ కావాలని తీసుకుంటాం అంటే ఇది ఫస్ట్ టైం తీసుకోండి. ఇవి ఎప్పుడు చాదలే, ఇప్పుడు చాదామని కోరిక అంతే. చాలా రోజులు అనుకోవాటి ఇవాళ వచ్చేసినాం అనుకోండి. మంచిగానే ఉంది. ఇక అదృష్టం మనం తీసుకుని అదృష్టం. ఇవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. వస్తాయి 60,000 వస్తాయి ఎక్కువ. ఏదో బయట ఉంటుంది అనేది అట్లా. దూడలు అంతే, దూడలు పెంపు అవుతాయి. మగ దూడ అది 10 ఉన్నాయి. ఇంకా లాభం అంటే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. అందులో ఇక ఇష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. అందులో కష్టం సుఖం అని ఉంటుంది. ఇక అంతే ఓర్చుకోవాలి. కష్టం అప్పుడు లాభం రాదు తీసేసే మనకు పని కాదు కదా. సో అయితే పోతాడు అంతే. రాణించాలంటే మనం ఇక 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 2 నెలలు కూడా కావచ్చు. మేము ఫస్ట్ కుండమల్ల చేస్తాం ఎక్కువ బర్రు. ఈ ఎర్రగడ్డ తెద్దామని దులియబర్ దొరుకుతాయని వచ్చాము మీకు అంతే. సూడిపారకు పచ్చిపార వచ్చింది కాబట్టి ఉన్నాం అన్నమాట. అట్లా ఎక్కువ సూడిపారనే ఉన్నాము. ఎక్కువ సూడిపార కనుక వచ్చినాము. ఈ పచ్చిపార దొరికింది కాబట్టి కొనేసాం. 1,80,000 కావాలి కొనమల్ల. ఇదే బరే. ఈ జాతి రాదు మళ్ళా, ముర్రా వస్తుంది. ముర్రా హర్యానా ఫస్ట్ టైం రాకడం. మా బాగుంటాడు అట్లా మూసపడే వాళ్ళ ఇటు వచ్చాము. ఓకే వస్తుంది లాభం అంతే. కరీంనగర్ వరకు 2 సార్లు వచ్చినా కానీ అప్పుడు ఏం కొనలే. రేట్లు ఉన్నాయి బాగానే. దుడ్డలే 45,000-50,000 చెప్తారు. బర్రకైతే 1,00,000 మీద ఉన్నాయి. 1,50,000, 1,60,000, 1,80,000. బర్రెలే తీసుకుందామని వచ్చినా, బర్రెలు గిట్టుబాటు కాలే. ఏవోగా దొరికినాయి. ఇక దుడ్డలు తీసుకున్న ఒక 5, 2,10,000. 2, 3 కొంచెం మంచిగా ఉన్నాయి, 2 నాశ ఉన్నాయి. ఇక అన్ని కలిపి ఇక పర్వాలేదంటే ఇక వాళ్ళ గిట్టుబడింది వాళ్ళు ఇయ్యరు. 10 రూపాయలు మనకు తక్కువ దొరకాలని మనకు ఉంటుంది. వాళ్ళకి నచ్చిన ధర అయితేనే ఇస్తారు వాళ్ళు. సాదుకుంటానికే మాకు ఆవులు ఉన్నాయి. డైరీ ఉంది మాకు కరీంనగర్ దగ్గర రామంచ. 25-30 ఆవులు ఉన్నాయి. ఒక 20 దూడలు ఉన్నాయి. ఇక ఎట్లాగా గడ్డి ఉంది కదా, ఒకడ కట్టేస్తుంటాయి అవి అన్నట్టుగా చూద్దామని వచ్చిన, తీసుకుందామని. 40 మీద పడ్డది. బర్రెలు లేవు, ఆవులు ఉన్నాయి మా తన. ఇక్కడ యూట్యూబ్లో చూస్తే ఊకే రకరకాల బ్రీడు, అది ముర్రా, బన్నీ, జాఫర్బాద్ ఇవన్నీ చెప్తే ఇవన్నీ చూద్దాము, మనకు గిట్టుబాటు అయితే తీసుకుపోదామని వచ్చినందుకే అవి ఉట్టిగా పోవద్దని అవి తీసుకోవాలనిపించింది. తీసుకున్నాయి. ఇక మలవారం వస్తాయి. ఇక ఈ వారం జర రేట్లు ఎక్కువనే పడ్డాయి. దుడ్డలు కొంచెం రేటు తగ్గట్టు దుడ్డలు లేవు. ఆడికే ఆయన మస్తు తక్కువ రేటు అని బాధపడ్డాడు. తర్వాత అలా రేట్లు తక్కువ ఉన్నాయి కొంచెం. ఇవి సంవత్సరం ఉంటాయి, సంవత్సరంన్నర ఉంటాయి. ఏమో ఇక అది మా అదృష్టం. చూడితే 2 నెలలు చూడదని అయితే చెప్పిండు. అది అవుతుందా కాదా ఇంకో 2 నెలలు అయితే తెలుస్తుంది. ముర్రనే, వేరే బ్రీడ్ లేదు, అన్ని ముర్రనే. రింగు ఉంది, రింగు కొమ్ము అన్ని ముర్రనే. ఇక ఇదొక బ్రీడు. ఇక జాఫర్బాదు, అది బన్నీ అవి ఉన్నాయి కానీ అవి ఎప్పుడు లేవు. మాకు తెలిసిన కాడి నుంచి ఇవే తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోను, మళ్ళా వారం వస్తాను. 20 తీసుకుపోదాము. 20-25 జాగు ఉంది మాకు. 2 షెడ్లు ఉన్నాయి. ఒక షెడ్లో ఆవులు ఉంటాయి, ఒక షెడ్లో దూడలు ఉంటాయి, ఒక షెడ్ ఖాళీ ఉంది. ఇవి పెడదామని. మంచిగానే ఉంది, రావచ్చు. కాకపోతే ఎక్కువ తెలిసి ఉండాలి. ఇక అనుభవం లేకుండా వస్తే వాళ్ళు జర ఆగమవుతారు.